నా మనసులో వచ్చిన ఆలోచన అది 151 ఒక సీట్కి ఎక్కువే కానీ తక్కువ రాదనేది నా ఆలోచన. 151, 152, 153 అనేది. ఎందుకనంటే అలా అందరం మేమెంత స్వచ్ఛందంగా వర్క్ చేసామో అలా అందరూ అంత స్వచ్ఛందంగా, అంత ఇష్టంతో, అంత బాబు గారు అంటే అభిమానంతో, ఆ ప్రేమ అభిమానం, ఇంకా బాబు గారు తప్పించి ఇంకా ఏపీకి ఆప్షన్ లేదనే క్లారిటీకి వచ్చేసినారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఓడిపోవడానికి గల కారణాలు లైక్ పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, 6% షేరింగ్ అనుకోండి, లైక్ బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇవన్నీ కలిపి మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించాం కాబట్టి కాన్ఫిడెంట్గా అదొకటే నమ్మకం నాకు. 151కి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే ఆ రోజు ఆలోచన అండి. ఇంకోటి ఎన్డీఏ కూడా ఏదైతే సెంట్రల్లో కూడా బాబు గారు కింగ్ మేకర్ అవుతారు అనేది ఆ రోజు కూడా మాట్లాడాను. ఎందుకంటే వచ్చే ఏదైతే సెంట్రల్ స్టేట్ ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అలయన్స్కి వచ్చే ఓట్స్ ఏదైతే ఉన్నాయో టైట్, అది ఎలా ఉంటుందంటే బాబు గారు లేకపోతే ఇంకా అది సిచ్యువేషన్ కష్టం అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది అక్కడ అనేది ఆ రోజు కూడా మనం అదే మాట చెప్పామండి. ఈ రోజు కూడా అదే మాట చెప్పాము. ఎందుకంటే బాబు గారు స్వచ్ఛందంగా పాలులాగా ఎంత క్లియర్గా బయటకు వచ్చారో బాబు గారికి ఇది మనం ఇచ్చే కానుకలాగా. ఎందుకంటే బాబు గారు ఇంకా తన సేవలు మనం తీసుకునే అదృష్టం మనకుంది కాబట్టి అంత బాబు గారికి ప్రజలు అంత ప్రిఫరెన్స్ ఇచ్చి బాబు గారిని అంత భారీ మెజార్టీతో గెలిపించారండి. ఇదంతా ఒక బాబు గారి విజయం అండి. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్ అయిన విధానము ఏ ఎమ్మెల్యే ఫోటోతోని ఎవరు ఓటేయలేదండి. ఓన్లీ బాబు గారి బొమ్మతోని బాబు గారిని గెలిపించండి అని అన్నారు, కానీ ఏ ఎమ్మెల్యేని కూడా గెలిపించండి అని అనలేదండి. ఆ 175 కాన్స్టిట్యున్సీల ప్రచారం జరిగిన విధానము ఓన్లీ బాబు గారి బొమ్మే, బాబు గారినే గెలిపియండి, బాబు గారే మీకు ఈ తెలుగు ప్రజలకి వాటెవర్ అనేది ఆలోచనతో ఆ విధంగా ఎలక్షన్ వెళ్ళిన విధానము, బాబు గారు తీసుకెళ్లిన విధానము, బాబు గారు అరెస్ట్ చేసి దాని తర్వాత బయటకు వచ్చిన విధానం, ఇవన్నీ గమనించిన తర్వాత చాలా ఇవన్నీ మార్పులు దానివల్ల మార్పులు ఏర్పడినాయండి ఇవన్నీ. రైట్. ఇక మనతో ముఖేష్ కూడా జాయిన్ అయ్యారు. ముఖేష్, మీరు